మెగా బ్రదర్‌లో ఒకరైన నాగబాబు మనందరికీ సినిమా నటుడిగా కన్నా సినిమా ప్రొడ్యూసర్‌గా బాగా సుపరిచితం. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా చేతులు కాల్చుకున్న తర్వాత కొన్ని రోజులకి 'జబర్దస్త్' అనే టీవీ రియాలిటీ షోతో ఆయన చాలా పాపులర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆయన బిడ్డలైన నిహారిక కొణిదెల అలాగే వరుణ్ తేజ్ ఇద్దరు కూడా సినిమాల్లో బాగా రాణిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన యూట్యూబ్ ద్వారా చాలా దగ్గరయ్యారు ప్రేక్షకులకి. అయితే యూట్యూబ్ ద్వారా తను చెప్పాలనుకున్న భావోద్వేగాల్ని అన్నీ కూడా ఆయన ఛానల్లో పొందుపరుస్తూ అందరికీ కావాల్సిన విధంగా ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. ఇక విషయానికి వస్తే అన్న ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికీ కూడా ఆయనకి అక్కడ ఎటువంటి స్థానం దక్కలేదు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో మాత్రం ఆయన సొంత జిల్లా అయిన నర్సాపురంలో ఎంపీ టికెట్ లభించింది. ఇక నర్సాపురం టికెట్ ఎంపీ లోక్సభ క్యాండిడేట్స్ లిస్ట్లో నాగబాబు గారు కూడా చాలా ఫేమస్గా మారారు నరసాపురం నుంచి. అప్పటి వరకు నరసాపురంలో చాలా వేడిగా ఏమీ జరగకపోయినప్పటికీ కూడా జనసేన తరఫు నుంచి అలాగా సెలబ్రిటీగా మారిన నాగబాబు వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా ఊపందుకుంది. ఇక విషయానికి వస్తే అప్పటి వరకు టీడీపీలో ఉన్న కృష్ణంరాజు రఘురామకృష్ణరాజు గారు అప్పటి వరకు టీడీపీలో ఉండి ఆ తర్వాత ఆయన అప్పుడే వైఎస్ఆర్సీపీలో మారిపోవటం, ఆ తర్వాత జనసేన తరఫు నుంచి నాగబాబు పోటీ చేయడం. ఇక అప్పటి నుంచి టీడీపీలో అదే రాజు క్షత్రియ కుటుంబానికి అలాగే క్షత్రియ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి శివరామరాజు టీడీపీలో జాయిన్ అవ్వటం, ఈ ముగ్గురికి మధ్య చాలా హేమీ పోటీ ఉండడం జరిగింది. ఇక విషయానికి వస్తే నాగబాబు అక్కడ నరసాపురంలో నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఆయన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆయన స్వగ్రామం అని, ఆ జిల్లాకి సంబంధించి ఆయనకి చాలా రకాల కాపు ఓట్లు పడే అవకాశం ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఇక అంతేకాకుండా అక్కడ ఉన్న చాలామంది జనసేనాని శ్రేణులు అలాగే జనసేన పార్టీ ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా నాగబాబుదే గెలుపు అని అంటున్నారు. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు నాగబాబు గెలుస్తాడు అని చెప్పడంలో ఎటువంటి కారణాలు ఉన్నాయనేది ఈ విషయంలో తెలుసుకుందాం. ముఖ్యంగా జబర్దస్త్ అనేది ఇప్పుడు పాపులర్ షోగా మనందరికీ తెలిసిందే. ఇక ఆ షోలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రిటీల కన్నా ఎక్కువని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అలాగే రామ్ ప్రసాద్ ఇలాగ ఎంతోమంది, ఇంకా ప్రత్యేకించి హైపర్ ఆది ప్రతి ఒక్కరూ కూడా నాగబాబుకి క్యాంపెయిన్ చేయడం, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వాళ్ళు లీడ్ రోల్స్ తీసుకోవడం ఇక్కడ గమనార్హంగా మారింది. దాంతో ప్రజల నుంచి వాళ్ళకి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఇక అంతేకాకుండా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మంచి ట్రెండింగ్ ఇమేజ్ ఉన్న వరుణ్ తేజ్ అలాగే నిహారిక ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా నాగబాబుకి ప్రచారం చేయడంతో అటు సెలబ్రిటీ అట్రాక్షన్ కూడా వచ్చేసింది నాగబాబుకి. ఇక అంతేకాకుండా ఇవన్నీ క్రైటీరియాలకి సంబంధించి అందులోనూ ఆయన సొంతూరు జిల్లా కావడంతో ఖచ్చితంగా నాగబాబు ఏదో ఒకటి ప్రజల కోసం చేస్తారు అన్న భావనతో ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానంలో నాగబాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయంటూ కొంతమంది జనసేన శ్రేణులతో పాటు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటో దయచేసి మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.